వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇండియా టీం వరల్డ్ కప్లో దుమ్ము లేపేస్తుంది. మనం ఈరోజు దుమ్ము లేపే వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. పదండి, ఇంకెందుకు ఆలస్యం. ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు నానబెట్టుకున్న బాస్మతి రైస్, 1 కప్పు పనీర్, 1 కప్ మిక్స్డ్ వెజిటబుల్స్, 1 చిన్న పొటాటో, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 చిన్న టొమాటోని కట్ చేసాం, పుదీనా, గట్టి పెరుగు, మనకు కావాల్సిన మసాలాలు చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, యాలుకలు, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు. ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకుని అందులో చెక్క, లవంగాలు, యాలుకలు, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు, సాజీరా వేసాం. మసాలాలు వేసిన తర్వాత పన్నీర్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మిక్స్డ్ వెజిటబుల్స్, పొటాటో, పెరుగు, టమాటో, ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. వీటిని మళ్ళీ కలుపుతున్నాం మసాలాలంతా. పుదీనా వేసి మళ్ళీ కలుపుదాం. ఇలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో 40 మినిట్స్ పెడితే మసాలాలు ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. 40 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోద్దాం. ఇప్పుడు వెజిటబుల్ దమ్ చేయడానికి రెడీ అయినాయి. రైస్ ఉడకబెట్టడం కోసం వాటర్ కొన్ని బాయిల్ చేస్తున్నాము. ప్యారల్గా వెజిటబుల్స్ స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఆన్ చేసి ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. బాయిల్ అవుతున్న వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి వాటిని హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడకబెడదాం. మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడుకుతుంది. రైస్ టెస్ట్ చేద్దాం, ఉడికిందో లేదో. ఇంకా ఉడకలేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా వచ్చింది. హాఫ్ బాయిల్డ్ రైస్ ఇప్పుడు ఇలా వాటర్ డ్రైన్ చేసేసాం. ఈ రైస్ ఇప్పుడు పైన లేయర్ లాగా వేయాలి. ఇలా రైస్ని నీట్గా ఇలా అరేంజ్ చేసుకుందాం. కొంతమంది రైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం రైస్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా లేయర్గా ఫామ్ చేసాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెడదాం. బిర్యానీ ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ రైస్ ఇలా చూడండి, ఉడికినట్టు తెలిసిపోతుంది మీకు. ఇలా పఫీగా అవుతుంది అనమాట, అంటే ఉడికినట్టు. ఓకే, బిర్యానీ రెడీ అయింది. రెడీ అవ్వగానే ఇది వచ్చి నా మీద, మా బర్డ్ వచ్చి నా మీద దగ్గరికి కూర్చుంది. టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టుంది. ఓకే బాకీ టేస్ట్ చేస్తావా? దీనికి నచ్చేసినట్టుంది ఆల్రెడీ బిర్యానీ. ఇప్పుడు నేను తినిపించకపోతే నన్ను కొరికి పెడుతుంది. వావ్, ఈ ఫ్లేవరు ఇదంతా సూపర్ ఉంది. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. దుమ్ము
దుమ్ము లేపే వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీగా ఉంది. టేస్ట్ చేద్దాం. ఓకే, టేస్ట్ చేద్దాం. పన్నీర్ ముక్క ఒకటి తీసుకొని అమేజింగ్, పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు లాగానే దుమ్ము లేసిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ విద్య అని ఒక ఆవిడ అడిగారు ఈ రెసిపీ కావాలని. విద్య, ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో.